లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ దూసుకుపోతుంది. తెలంగాణలోని 17 స్థానాల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకునే దిశగా ముందుకు సాగుతోంది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. సామాజిక సమతూకం పాటిస్తూ అభ్యర్థులను ఖరారు చేశారు. ప్రజాబలం ఉన్న నేతలను బరిలోకి దింపడంతో ప్రత్యర్థి పార్టీలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఇక మరోసారి విజయదూదింపి మోగించేందుకు బీఆర్ఎస్ శ్రేణులపై సై అంటున్నారు. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకం పాటిస్తూ అన్ని స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ప్రజాబలం ఉన్న నేతలను ఎంపిక చేసి ప్రత్యర్థి పార్టీల కన్నా విజయావకాశాలు మెరుగ్గా సాధించే పరిస్థితి కల్పించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఇక ఇటీవలి అసెంబ్లీ ఫలితాల అనంతర పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ పాలనను ప్రజలు తిరిగి గుర్తు చేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇది సర్వత్రా వ్యాపిస్తున్నది. ఈ నేపథ్యంలో ముందుకు వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయదుందుబి మోగించేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు బరిలోకి దిగుతున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా పద్మారావు గౌడ్ అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన పద్మారావు ప్రస్తుతం సికింద్రాబాద్ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక హైదరాబాద్ స్థానం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును కేసీఆర్ ప్రకటించారు. భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి క్యామ మల్లేష్ ను కేసీఆర్ ఖరారు చేశారు. బీసీ నేతగా ఆయనకున్న అనుభవం దృష్ట్యా భువనగిరి ఎంపీ అభ్యర్థిగా క్యామ మల్లేష్ పేరును కేసీఆర్ ప్రకటించారు. నల్గొండ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేరున్నారు. పెద్దపల్లి స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగనున్నారు. వరంగల్ నుంచి కడియం కావ్య పేరును కేసీఆర్ ఫైనల్ చేశారు. మెదక్ అభ్యర్థిగా మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ పి వెంకట్రామిరెడ్డి పేరును ప్రకటించారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆత్రం సక్కును ఆదిలాబాద్ నుంచి, మానూత్ కవితను మహబూబాబాద్ స్థానం నుంచి బరిలోకి దింపారు. మల్కాజిగిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, మహబూబ్ నగర్ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేరున్నారు. తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించి మరోసారి సత్తా చాటేందుకు నేతలు కార్యకర్తలంతా సిద్ధమయ్యారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బీజేపీ కుట్రలను ఎండగడుతూ ఎన్నికల క్షేత్రంలో విజయదుందుబి మోగించనున్నారు.